22వ రోజు రాత్రి 9 గంటలు. ఆవిడ అంత మాట్లాడుతుంది నా గురించి. నువ్వు స్టాండ్ తీసుకోలేదు. నేను ఒక చేయాలని చూస్తానా? పోనీ నేను చేసి పెడతా. నా మెంటల్ అర్థం చేసుకోలేదు. నీకన్నా ప్రయారిటీ ఎవరికి ఎవరు అసలు. నేను నోట్ నాన్న పిలిస్తే ఊరికే సరదాగా ఏదో టైం పాస్ పలకరించట్లేదు. మరి ఆవిడ అన్ని మాటలు మాట్లాడుతుంటే నేను హర్ట్ చేస్తాను వాంటెడ్గా. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఆవిడ వచ్చింది, ఆవిడ సీన్ క్రియేట్ చేసింది. అండ్ యూ నో అబౌట్ కావాలా వద్దా అన్నప్పుడు అందరూ ఆవిడ కావాలనే అన్నారు. సరే ఆవిడకి ఎన్ని కెప్టెన్ గా స్టాండ్ తీసుకో అప్పుడు. ఎందుకంటే లేదు ఆవిడకి తెలియాలి కదా. తెలియాలి కాదు పవన్, నన్ను టార్చర్ పెడుతుంది, కుకింగ్ లో ఉన్న వాళ్ళని టార్చర్ పెడుతుంది ఆవిడ. ఆవిడ చేయడం ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది ఒక్కసారి అడిగేటండి. రాముగారు మీకు ఇబ్బంది ఉండదు, చేసే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఇప్పటి వరకు నేను ప్రశాంతంగా నేను వంట చేసి నేను మీకు ఇవ్వగలిగానంటే తనుజ అక్కడ వెనకాల నుంచి సపోర్ట్ చేస్తుంది కాబట్టి అలాంటి ఒక పర్సన్ తీసుకోండి. మా ఇద్దరం టాపిక్ లో ఎవరు రాకూడదు. అది నా వేరే వాళ్ళు వచ్చి మాట్లాడుతారు. ఓకే ఫైన్, ఐ ప్రామిస్ యూ ఐ డోంట్ రిపీట్ అగైన్. ఐ ప్రామిస్ యూ. I'm sorry, I'll not hurt you anymore. 23వ రోజు ఉదయం 8 గంటలు. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాగిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు కొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో గల్లుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఉదయం 9 గంటలు. నువ్వు నా దగ్గర అంత ర్యాపో ఉన్నప్పుడు నాన్న పిలుస్తున్నప్పుడు నాకు ఒక మాట చెప్పొచ్చు కదా అంటే సరిపోయింది. నువ్వు కెప్టెన్ తీసుకొచ్చి అంత పంచాయతీ చేయాల్సిన అవసరం లేదు. నాన్నకి కుకింగ్ మానిటర్ అవ్వాలని ఉందా? ఒకళ్ళు ఉంటే ఆమె పాయింట్లో ఒకళ్ళు ఉంటే నన్నే డైరెక్ట్గా అడగొచ్చు కదా. మా తనుగా నేను ఒక 1 వీక్ చేస్తానని నన్నే అడగొచ్చు కదా అనేది ఉంది ఆమె మైండ్లో. అంత ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత నా బుర్ర పిచ్చిపోయింది నాకు. అసలు ఈమె తగ్గట్లేదు, ఆవిడ తగ్గట్లేదు. నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే సరే మనం స్టాండ్ తీసుకొని నేను మానిటర్గా ఉంటే కనీసం అంటే ఒక పీస్ఫుల్ ది వస్తుంది. ఆవిడ అప్పటికి బన్నయ్య కావాలి మానిటర్ కావాలని చెప్పి అంటుంది ఆవిడ. నేను రీతుని అడిగా, అసలు గ్రూప్లో మాట్లాడుకున్న విషయాలన్నీ బయటకు ఎలా చెప్తావు రీతు నువ్వు? అసలు ఆ పాయింట్ ఎందుకు వచ్చింది? నువ్వు అంత గట్టిగా అందరి ముందు మన గ్రూప్ డిస్కషన్ పాయింట్లు ఎందుకు చెప్పావు అంటే ఆ పిల్ల ఏమో తెలుసా, రూల్స్ బ్రేక్ చేశారు, నాకు ఒక్క రూల్ బ్రేక్ చేసినా నేను మొత్తం బ్రేక్ చేస్తా అంది. మనం మాట్లాడుకున్న పర్సనల్స్ వచ్చి వాళ్ళ ముందు ఎలా డిస్కస్ చేస్తావు అని అన్న. నేనంతే ఒక రూల్ బ్రేక్ అయినా నాకు మొత్తం బ్రేక్ అయినంటే నేను అన్నీ బయట పెట్టేస్తా అంటుంది. నాకు అసలు ఆ లాజిక్ ఏంటో అర్థం కాలేదు. అవునా అనుకుని సరేలే అనుకున్నా. ఉదయం 11 గంటలు. కూతురు ఉంటే సరిపోతుందా? ఆవిడ అన్ని మాటలు అనేస్తున్నారు. సంజన గారు మీరు మాట్లాడుతున్నది కరెక్ట్ కాదు అని మీరు అంటున్నారు. అందరినీ పంపించేసి ఆవిడ్ని నన్ను కూర్చోపెట్టి మాట్లాడేయడం ఎంతసేపు? చెప్పకుండా నేను మానిటర్ అవ్వాలని ఎంతమందికి ఉంది, నాకెంతమంది సపోర్ట్ చేస్తారు, నీకు నేను అవ్వాలని లేదా, నీకు లేదా నన్నే అడిగేయండి, నేను ఇచ్చేస్తాను బ్యాడ్జ్. ఈమె చేత నేను పర్మిషన్ తీసుకోవాలా? ఈమెను అడిగి నేను చెయ్యాలా? ఏ మనిషికైనా నాకు తెలిసి హర్ట్ అవుతే మనుషుల్ని ద్వేషించరు. ఇప్పుడు నేను వాళ్ళని ద్వేషించట్లేదు, హార్ట్ ఒప్పుకోవట్లేదు. నేను మొహం కూడా చూడబుద్ధి అవ్వదు. అప్పుడు ఐ టేక్ టైం, డెఫినెట్లీ ఐ టేక్ టైం. మధ్యాహ్నం 12:45. నువ్వు తన హస్బెండ్ వే, నేను తన బాయ్ ఫ్రెండ్. ఓకే అమ్మా ఏంటి ఈ మధ్య కలవట్లేదు, మాట్లాడట్లేదు, సరిగ్గా ఫోన్ కూడా సరిగ్గా లిఫ్ట్ చేయట్లేదు, టైం దొరకట్లేదు. ఏమవుతుంది నీకు? ఎక్కడికి వెళ్ళినా ఏం పని చేసినా 100 మంది చుట్టుపక్కనే ఉన్నారు. అందుకే అయినా వాడిని ఎప్పుడు వదిలేస్తావు చెప్పు?
మన ఇద్దరం లవ్ చేసుకున్నాం. నీ లైఫ్లోకి వాడు వచ్చిన దగ్గర నుంచి చూడు, అందం తగ్గిపోతుంది, కలర్ తగ్గిపోతుంది, ఎన్ని కష్టాలు పెడుతున్నాడు వాడు నిన్ను. మన ఇద్దరం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి ప్లీజ్. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నా. అయితే ఒక పని చేద్దామా, ఈరోజు ఎలాగైనా నేను మా ఆయనకి మా విషయం చెప్పేస్తాను. వాడికి విషయం చెప్తే వాడు వద్దు విషయం దాకా చచ్చుతాడేమో కానీ నేను వదిలిపెట్టాడు. ఎవరిని కలుస్తానని వచ్చావే నువ్వు? ఎవరీడు? నా ఫ్రెండ్. మేమిద్దరం స్కూల్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. అవునా? మాట్లాడుకోండి, నేను వింటాను. మీరేం మాట్లాడుకుంటారు? విషయం మీద అన్నావు? లేదు. ఏమండి, ఏం చెప్పి పెంచారండి మీ కూతుర్ని? ఏం చెప్పి కట్టబెట్టారు? మీ కూతురు చూసారా? ఏం డిస్కస్ వచ్చా? ఎక్స్క్యూజ్ మీ, నేను తన బెస్టీ. చూసే ముందు నాకు చావెందుకు రాలేదు? ఎలా ఉంటున్నావు నువ్వు? ఏ రోజన్నా దీని అరుపులు భరించలేకపోతున్నాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, తను చాలా అమాయకురాలు, అపురూపంగా పెరిగింది. ఒక లేచా ఉండు, అడుపు ఆగువే నువ్వు. అరే ఆగు. ఓకే నాన్న, క్యాపిటల్ రూమ్ ఖాళీగా ఉంది, వెళ్ళండి అమ్మా. వెళ్ళి ఓదార్చుకుని రండి బయటికి. ముగ్గురు అనుకున్నా నా ముందు. ఇలాంటి అంకుల్ని ఎలా చేసుకున్నావు నువ్వు? నువ్వెక్కడ వాడెక్కడ? చూడడానికి అలా ఉంది. ఆ ఒక్క మాటతో లేచి ప్లీజ్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫ్రెండ్షిప్ ఒప్పుకోదా సొసైటీ? ఎప్పుడు మీకు డౌట్ మీరు కొడతారేమో మా భయానికి. అది తప్ప మీరు దగ్గరకు వస్తుంటే ఇక్కడ అరుస్తారేమో అని అది తప్ప. రండి. ఏంటి నాకన్నా నువ్వెక్కువ పట్టేసుకుంటున్నావు అండి? నువ్వేంటి ఫ్లోలో నీ మనసులో మాట చెప్పేసో బాయ్ బెస్ట్ ఉంటావు తప్ప. ఆయనకి ఇంత చిన్న పిల్లని ఇచ్చి చేశారు. అప్పటికి ఏంటి పెద్ద అయినా లేదు, తను బోర్డుగా ఉంటారు అప్పుడు పెద్ద అయినా చెప్తారేంటి? నువ్వే సగం పరుగు చెప్తున్నావే నాది. పరువు కాపాడాను. మీ మామగారితో మాట్లాడితే చూడాలనుకుంటున్నా. మా మామ రాడు. మా మామ ఎలాంటి వాటిలో రాడు. మొత్తం అయిపోయిన తర్వాత ఇలా నుంచొని అంటాడు అప్పుడే వగలాడి ఏడ్చుకుంటూ పోయి అని అంటది. నా ముందే ఒకటి చెయ్యి పట్టుకుంది, వాడి చేసుకొని వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకొక బాయ్ ఫ్రెండ్ అంట. నా కళ్ళు పోయినాయా? నువ్వు చెప్పాలా నాకు? నా కళ్ళు పోయినాయా అంట. సగం నీ వాళ్ళే. మధ్యాహ్నం 1:30 ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతోంది. ఈసారిది 4 టీమ్స్ మధ్య జరగబోతోంది. టీమ్ లీడర్స్ని కూడా నేనే ఎంపిక చేశాను. ఆ నలుగురు భరణి, తనుజ, సుమన్, కళ్యాణ్. ఇంటి కెప్టెన్ అయిన పవన్ ఈ టాస్క్కి సంచాలకులు. టీమ్ లీడర్స్, మీ టీంలో ఎవరుంటే మీరు టాస్క్ని గెలవగలరని అనుకుంటున్నారో, అలాగే టీం సభ్యులు ఏ టీంలో ఉంటే తమకు ప్రయోజనం కలుగుతుందని అనుకుంటున్నారో, ఈ విషయాలన్నింటినీ బాగా ఆలోచించి చర్చించి ఒక నిర్ణయానికి రండి. మధ్యాహ్నం 3 టీమ్ లీడర్స్, ఎస్ బిగ్ బాస్. టీమ్స్ ఎంచుకున్నారా? అవును బిగ్ బాస్. అయితే టీంల వారీగా మీకు నచ్చిన కలర్ బ్యాండ్స్ తీసుకొని లైన్లో నించోండి. లీడర్స్ ఓన్లీ లీడర్స్. ఏది నీ ఇష్టం. విచ్ ఎవర్ కలర్ యు లైక్. బ్లూ 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 అన్నా బ్లూ. మీ ముందు ఒక గేమ్ బోర్డ్, రోల్ చేయడానికి డైస్, ప్రతి టీం కోసం ఒక కోన్. ఆ బోర్డులోని తమ స్టార్ట్ పాయింట్స్ దగ్గరుంది. ఇంటి కెప్టెన్ అయిన పవన్ ఈ గేమ్లో డైస్ రోలర్గా ఉంటారు. ఈ గేమ్లో వారిదే ప్రధానమైన మరియు శక్తివంతమైన పాత్ర. బజర్ మోగిన ప్రతిసారి కెప్టెన్ డైస్ రోల్ చేయాలి. ఆ రౌండ్లో ఏ టీం ముందుకు వెళ్లాలో నిర్ణయం కూడా కెప్టెన్దే. ప్రతి రౌండ్లో ముందుకు కదలడానికి వేర్వేరు టీమ్స్కి అవకాశమివ్వాలా లేదా ఒకే టీంని కొనసాగించాలా అని
డిసైడ్ చేసే పవర్ కెప్టెన్కుంటుంది. కెప్టెన్ డైస్ రోల్ చేసిన తర్వాత తాను నిర్ణయించిన టీం లీడర్ ముందుకొచ్చి వారి టీం కోన్ను డైస్లో వచ్చిన సంఖ్య మేరకు ముందుకు కదిలించాలి. ఆ లూడో బోర్డ్లో స్పెషల్ బాక్సెస్ ఉన్నాయి. వాటి ద్వారా మీకు నామినేషన్ చేసే అవకాశం లభిస్తుంది. అది ఎలా లభిస్తుందో సమయం వచ్చినప్పుడు నేను తెలియజేస్తాను. మధ్యాహ్నం 3:45. ఓరి అమ్మ, నువ్వు నన్ను లాగుతున్నావే బాబు, నన్ను చంపమాకే. నువ్వు వెళ్ళి నీ టీంలో ఎవరు బర్నియాలతో స్ట్రాటజీ ప్లే చేసుకోపో. నువ్వే నా గేమ్, నువ్వే నా స్ట్రాటజీ, నువ్వే నా అన్ని. ఓరి అమ్మ, నువ్వే నా ఇమ్యూనిటీ, నువ్వే నా బ్రతుకు, నువ్వే నా అందరూ బ్యాక్ బిగ్ బాస్ కూడా బోర్ కొట్టింది మా కామెడీ. 3, 2, 1. ఓ కచ్చి ఒకటి కళ్యాణ్. మళ్ళీ బజర్ వస్తే మళ్ళీ బజర్ వస్తాయి. మళ్ళీ మీరు వెళ్ళొచ్చేమో. నేను నెక్స్ట్ ఇంకో వెంటనే ఉంటుందిలే, రండి. అమ్మో, తనుజ. ప్లేట్ నామినేట్ లేదు, దానికంటే ముందు స్టార్ట్. సాయంత్రం 4 తనుజ, మీ టీం కోన్ ప్లేటు నామినేషన్ బాక్స్లోకి వచ్చింది కాబట్టి ఎస్ బిగ్ బాస్. మీరొక టీంని ఎంచుకొని వారితో ఒక టాస్క్ ఆడాల్సి ఉంటుంది. ఎస్ బిగ్ బాస్. బిగ్ బాస్ సుమన్ అన్న. లివింగ్ ఏరియాలో 2 బ్లాక్స్ ఉంచబడ్డాయి. ఇరు టీం సభ్యులు ఈ టాస్క్లో చేయాల్సిందల్లా మీకిచ్చిన ఎలాస్టిక్ రోప్ని మీ టీంలోని 3 సభ్యులు నడుముకి కట్టుకొని ఆ రోప్ సహాయంతో అక్కడున్న 2 బ్లాక్స్లో ఒక బ్లాక్ను గార్డెన్ ఏరియాకి తీసుకొచ్చి అక్కడే ఉన్న ప్లాట్ఫామ్పై పెట్టాల్సుంటుంది. ఏ టీం సభ్యులైతే ముందుగా ఒక బ్లాకును తీసుకొనొచ్చి ప్లాట్ఫామ్ మీద పెడతారో వారే ఈ టాస్క్లో విజేతలవుతారు. మరియు ఓడిపోయిన టీం సభ్యుల్లో ఒకరిని నామినేట్ చేసే అవకాశం పొందుతారు. సాయంత్రం 4:30. ఓకే, బజర్ కోసం రండి 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 రండి. అదే చెప్తున్నాను రాము. ఎటు ఎటు కిందకా? ముందుకు రానా? తప్పు రాము, తప్పు రాము. ఓకే ఓకే స్ట్రెచ్ అయితేనే అది అవుతుంది. ఇప్పుడు నువ్వే రాము. నది రాము వెళ్ళాలి, రాము వెళ్ళాలి. నేను కూడా వెళ్తా. మీరు వెళ్ళండి, కొంచెం మీరు వెళ్ళండి. ఫ్లోర్ గారు వెళ్ళండి. అది ఓకేనా? ఓకే మీరిద్దరు గట్టిగా అట్టే ఉండండి. ఎక్కడికి? రమ్ము రమ్ము. దగ్గరికి దగ్గరికి దగ్గరికి. ఓకే, హ్యాండ్స్ హ్యాండ్స్ అవే. వెళ్ళండి వెళ్ళండి. నడు అలాగే నడు. ఉండదు, అలాగే వెళ్దాం. ఉండదు తనుజ. స్లో స్లో స్లో. టచ్ చేయదు. ఒక్క నిమిషం. ఉంచండి ఉంచండి. డన్ పెట్టేశారు కదా, నేనే తప్పిస్తాను. ఇక్కడ ఇంకోటి ఏమైందంటే మన ముగ్గురం హైట్. కంగ్రాచులేషన్స్ ఎల్లో టీమ్. రాము రాము రాము. నేను ఎందుకు కావాలనుకున్నాను స్పేస్ మైండ్ లో సమ్మన్ రేస్ అయింది. కెప్టెన్ పవన్, బిగ్ బాస్, ఈ టాస్క్లో విజేత ఎవరు? సో ఈ టాస్క్ లో విన్నర్ వచ్చేసి సుమన్ అన్న వాళ్ళ టీం. సాయంత్రం 4:45. సుమన్, తనుజ ఇమ్యూనిటీ గెలుచుకున్న కారణంగా వాళ్ళని నామినేట్ చేయడానికి వీల్లేదు. కరెక్ట్.
టీమ్ ఎల్లో బిగ్ బాస్ ఎవరిని నామినేట్ చేస్తున్నారు? చెప్పండి. చెప్పు. బిగ్ బాస్ బ్లూ టీం నుంచి మేము రీతూని అనుకుంటున్నాం బిగ్ బాస్. చెప్పండి. ఫస్ట్ ఆ ఎగ్ ఇష్యూ కానీ వీళ్ళు తనుజ మీద వాళ్ళే మన సంజన గారు ఎగ్ దొంగతనం అవునవును ఎగ్ విషయం దొంగతనం చేసింది వాళ్ళు చెప్పలేదని చెప్పి వాళ్ళు అలగడం. టీం అన్నప్పుడు మాకు చెప్పకుండా మీరు ఎందుకు చేశారు అండ్ మీరు ఎవరికీ చెప్పలేదు అంత గొడవ అయినప్పుడు అని అడగడంలో తప్పేముంది? సంజన గారికి ఆకలేసి వాళ్ళు దొంగతనం చేసి ఎగ్ తిన్నారు. అప్పుడు దానికి మన మీదే మాలువేదే అలిగి అది కరెక్ట్ కాదు అన్నకు అనిపించింది. అన్న నువ్వు చెప్పేది సరిగ్గా చెప్పన్నా, అర్థం కాకుండా చెప్తున్నావు. ఎగ్ ఆమె టెంప్ట్ అయ్యి ఆమె తిన్నదన్నా, దానికి సపోర్ట్ గా తనుజ అండ్ భరణి గారు ఉన్నారు, వాళ్ళకి తెలిసి కూడా చెప్పలేదు అనే రీజన్ కి నేను వాళ్ళ దగ్గర అది అడగాల. కానీ అవును అడిగా అన్న, అడిగాను నేను అక్కడ మాట్లాడి అడిగినప్పుడు చెప్తున్నారు కదా, మీరు చెప్పేది ఏంటో తెలుసుకొని చెప్పండి. మళ్ళీ ఇంకోటిది ఏంటంటే క్యాప్టెన్సీ టాస్క్ అది కూడా మాకు కరెక్ట్ గా నువ్వు నామినేట్ ఇంకా మొత్తం బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయే వరకు అదొక్క రీజన్ తోనే నన్ను నామినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారన్న. వాళ్ళు చేశారు, ఇప్పుడు నాకు వచ్చింది, నాకు టీమ్ గా వచ్చింది. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు నాది ఒకటి డిసిజన్ కాదు కాదు, ఐ టుక్ ఇనఫ్ పనిష్మెంట్ అన్న. దానికి మళ్ళీ నేను అంటున్నది ఏంటంటే ఇప్పుడు ఇది నా ఒక్కటి డిసిజనే కాదు, నా టీం, నా ఎల్లో టీం. అదే అన్న, ఇప్పుడు ఒక తప్పు చేశాను, తప్పు జరిగింది, అది కావాలని చేయలేదని క్లియర్ గా చెప్పాను. అయినా తప్పు అని ఫీల్ అయ్యారు, డెఫినెట్లీ ఐ యాక్సెప్టెడ్. ఓకే, నా వల్ల తప్పు జరిగింది, ఐ టుక్ ద పనిష్మెంట్ అన్న. ఐ వెంట్ టు ద నామినేషన్. అది తర్వాత కూడా కరెక్ట్ గా ఉండట్లేదు. ఎక్కడ మాట్లాడేది ఇక్కడ మాట్లాడుతున్నావు, అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నావు, మళ్ళీ అక్కడికి. ఒక నిమిషం ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. ఒక మనిషిని నువ్వు తప్పు అని చెప్పేటప్పుడు అది ఎందుకు తప్పు మనిషిని తెలుస్తుంది కానీ నీ ద్వారా తెలియట్లేదు కదా ఆ పాయింట్. అదే అన్న, నేను ఏ తప్పు చేశానో చెప్పన్నా అని అడుగుతున్నా. ఇక్కడ మాటలు అక్కడ చెప్తున్నావు, అక్కడ మాటలు ఓకే, డబుల్ గేమ్ ఆడుతున్నావు. డబుల్ గేమ్ ఎక్కడ చూపించన్నా? సెకండ్ వీక్ లోని మొత్తం 6 నామినేట్ చేశారు, 6 నామినేట్ చేశారు, 7 నామినేట్ చేసేస్తాం అన్న టాపిక్ వచ్చిందా లేదా? వచ్చిందన్న. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు అడుగుతున్నారు మన వచ్చి. వండర్ఫుల్ అన్న. ఇప్పుడు అక్కడ ఉన్న టెనెంట్స్ అందరూ క్లియర్ గా, ఓనర్స్ కదా అప్పుడు, మీరు మీ ఓనర్స్ దగ్గరికి ఒట్టే చెప్పండి, నేను మీ దగ్గరకు వచ్చి మేము అందరం డిస్కస్ చేసాం, మీరు కావాలనే మమ్మల్ని అందరినీ నామినేషన్ లో పెట్టారు అనే పాయింట్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడానా? పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ మీలో ఎవ్వరూ చెప్పలేదు. ఆ రోజు హరీష్ గారు బయట కూర్చొని విన్నారు. యాక్చువల్లీ ఆ పాయింట్ మీరు డిస్కస్ చేసుకోవడం విన్నారు, అదొచ్చి మాకు చెప్పారు అంతే తప్ప మీ టెనెంట్స్ లో ఎవ్వరూ కూడా ఈ పాయింట్ మాకు చెప్పలేదు. నాకంతా ఇక్కడ మాటలు పోయి అక్కడ చెప్పడం, అక్కడ మాటలు పోయి ఇక్కడ చెప్పడం, ఈ పాయింట్ ఉంది కదా, ఇంకేదైనా చెప్పు, నేను ఇక్కడ పోయి అక్కడ చెప్పింది ప్లీజ్. ఈ 3-4 పాయింట్ల వల్ల మా టీం నువ్వు చెప్పే పాయింట్ ఒక్కటైనా చక్కగుందా అన్న? ఏందన్నా మీరు చెప్పిన పాయింట్స్ ఏం పాయింట్సే లేవు, అర్థమవుతుంది, మీరు చెప్పండి. మేము చూసింది స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం. మీరు మాకంటే స్ట్రాంగ్ ప్లేయర్, స్ట్రాటజీలో కానివ్వండి అన్నిట్లో మీరు స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి మాకు వేరే ఇక్కడ ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి నామినేట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నీకు ఇంకో ఆప్షన్ లేదని అంటున్నావు అండ్ నేను ఆడుతున్నా అని అంటున్నావు. అంటే నువ్వు ఎవరితో ఆడదాం అనుకుంటున్నావు? ఎవరైతే వీక్ గా ఉన్నారో వాళ్ళతోనే ఆడి నువ్వు కప్పు గెలుద్దాం అని అనుకుంటున్నావు. అది నా స్ట్రాటజీ. అది నీ స్ట్రాటజీ. ఒక పర్సన్ ని నామినేట్ చేస్తున్నట్టు కదా, దానికి వ్యాలిడ్ రీజన్స్ చెప్పండి, నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. I have also been nominated for the same reason every week కదా. బికాజ్ మీరు ఏం పర్ఫార్మ్ చేయట్లేదు, కామ్ గా కూర్చుంటున్నారు. నేను పర్ఫార్మ్ చేశాను కదా, నేను పర్ఫార్మ్ చేశాను. నా బాధ, मेरा प्रॉब्लम क्या है लैंग्वेज, బట్ పర్ఫార్మ్ తో मैंने किया ना. బట్ క్లియర్ గా ఈసారి ఎవరినైనా ఏమన్నా మాట అనేటప్పుడు ఫస్ట్ క్లారిటీగా తెలుసుకొని తర్వాత ఆ మనిషి ఆ మాటని నామినేట్ చేయన్నా. ఇట్టంటారేందన్నా? ఇంకో మాట చెప్పించాను నేను. అయిపోయింది బిగ్ బాస్. సుమన్, బిగ్ బాస్ నామినేషన్ బోర్డ్ని రీతు మెడలో వేయండి. ఓకే బిగ్ బాస్. సాయంత్రం 5:45. రండి రండి. టీమ్ గ్రీన్ వెళ్ళి కోన్ బిట్ వెనక రాడు. ఓ 1 2 చిన్న స్పిన్ వెల్ కెప్టెన్. ఓకే డన్. స్ట్రాటజీ 1 మాకే అవసరం. టీమ్ ఎల్లో బాణం పైన. ఓకే క్లాప్స్. సో అందరికి ఒక్కొక్క ఛాన్స్ వచ్చింది అనుకుంటా. ఎస్ ఎస్. ఓ తనుజ.
5 టీమ్ ఎల్లో సూపర్ గో. దాని మీద పేరు కూడా కొట్టున్నాను. ఆహా వెనక వెనక అంతే బిగ్ బాస్ మేము గ్రీన్ టీమ్ అనుకుంటున్నాం బిగ్ బాస్. సాయంత్రం 6 గంటలు. పవన్, చెప్పండి బిగ్ బాస్. ఎవరిని దగ్గరగా నించోబెట్టి అడ్వాంటేజ్ ఇవ్వాలనుకుంటున్నారో, ఎవరిని దూరంగా నించోబెట్టి అడ్వాంటేజ్ లేకుండా చేద్దామనుకుంటున్నారో నిర్ణయించి వారిని మీరనుకున్న స్థానంలో నించోబెట్టండి. సో నేను మిమ్మల్ని అక్కడ నుంచో పెట్టాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడికి రండి, మీరు ఇక్కడికి రండి. లేదు, ఆబ్వియస్లీ ఇది కూడా డిస్టెన్స్ డిఫరెన్స్ ఉంది కదా. బ్యాక్ 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 కొంచెం బ్యాక్. ఇలా డ్రాగ్ డ్రాగ్ చేయండి, లాగండి, ముగ్గురు 3 సైడ్లకి లాగండి. ఫస్ట్ సంజన గారు యు గో బ్యాక్. కాదు, ఇప్పుడే చెప్తున్నా, దేంతో కానీ టచ్ చేసి లాక్కూడదు, ఏది కూడా టచ్ చేయకూడదు. కొంచెం కింద పోనండి, కొంచెం కింద పోనండి, కొంచెం కింద పోనండి. చూడు బ్రో, చూడు. వెయిట్ వెయిట్ లే, టచ్ చేయదు, టచ్ చేయదు. ఎవరైనా టచ్ చేస్తే చెప్పండి. వచ్చేసారు వచ్చేసారు సూపర్ వచ్చేసారు. అంతే అంతే. తీసేయచ్చు. నైస్ నైస్ నైస్. సాయంత్రం 6 గంటల 15 నిమిషాలు. గైస్, ఈ మొత్తం టోటల్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్లో మాకున్న ఆప్షన్స్ మీరు, రాము ఇద్దరే ఉన్నారు. సో మీకు లాస్ట్ టైం మీకు ఇమ్యూనిటీ వచ్చింది. సో వీఆర్ నామినేటింగ్ ఫ్లోరా గారు. ఒకసారి అంటే ఇప్పుడు ఈ టీంనే నామినేట్ చేయాలని లేదు, ఎవరినైనా నామినేట్ చేయొచ్చు మీరు. అవును, ఫ్లోరా గారిని ఎందుకు చేస్తున్నారు అన్నది తెలుసుకుందామని అనుకుంటున్నాం. అంటే ఓవరాల్ మొత్తం అందరి పెర్ఫార్మెన్స్లు తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మొత్తం టీమ్స్లో మీ టీమే కొంచెం ఓవరాల్ టీంలో కొంచెం వీక్ అనిపిస్తుంది పెర్ఫార్మెన్సెస్ వైజ్. సో మీ ముగ్గురులో మళ్ళీ నిన్ను చేయడానికి లేదు. సో అప్పుడు వచ్చేటప్పటికి మాకు రాము, ఫ్లోరా గారు తప్ప వేరే ఆప్షన్ లేదు. నో ప్రాబ్లం. అయిపోయిందని చెప్పండి. లేదు అలాని కాదు, చిన్న స్ట్రాటజీ అంతే. నేను ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తాం. అండ్ లాస్ట్ వీక్ ఎస్ నాకు ఇమ్యూనిటీ వచ్చింది. సో ఒక ఫేర్ ఛాన్స్ లాగా యూ హ్యావ్ చోజన్ మీ. ఐ ఎక్సెప్ట్. అంటే థ్యాంక్ యూ అండి. వి రియల్లీ అప్రిషియేట్ యువర్ స్పోర్ట్స్. థ్యాంక్ యూ. ఐ గ్రేస్ఫుల్లీ ఎక్సెప్ట్ దిస్. గ్రీన్ 1 2 లెఫ్ట్ 3 4 లేట్. ఆహా, బ్యాక్ టు బ్యాక్ బంపర్ ఆఫర్లు మనకి. యూ క్యాన్ చూస్, మీరు డిసైడ్ అయ్యి ఎవరో ఒక టీం చూస్ చేసుకోండి. బిగ్ బాస్ అగైన్ వీఆర్ గోయింగ్ విత్ ఎల్లో టీమ్. బిగ్ బాస్. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలు. రాము 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 అద్దే
లేవు 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 వచ్చేసి రాము చెప్పాను పడిపోతుంది. టచ్ చేయకండి. మీరు శ్రీజ దగ్గర వెళ్ళాలి. మీరు శ్రీజ దగ్గర వెళ్ళాలన్నా శ్రీజ వైపు వెళ్ళాలి. నువ్వు పడిపోతుంది అన్న మీరు బ్యాక్ వెళ్ళండి అన్న. సంజన డోంట్ మూవ్ సంజన. దూరం జరుగు. దగ్గరికి టచ్ చేయదు. రోప్ టచ్ చేయదు. కమ్ వెయిట్. ఇలా రండి, ఇంకా రండి. మీరు ఇటు రండి సార్, ఇంకా రండి సార్. ఓకే సూపర్ గేమ్. సాయంత్రం 6:45. మేము నామినేట్ చేయాలనుకుంది సంజన గారిని. సో ఫస్ట్ నుంచి బిగ్ బాస్ హౌస్లో మేము చూస్తూ వచ్చింది ఏంటంటే హౌస్ హార్మోనీ మ్యాక్స్ ఎవరి వల్ల ఇదైతుంది అని చెప్పి ఆలోచిస్తే ప్రతి గొడవలోనూ సంజన గారు ఉన్నారు పాయింట్. తర్వాత రీసెంట్గా మన ఓనర్స్ మీటింగ్లో మనం మాట్లాడుకుంది ఏంటంటే మనం అందరం కూడా యూనిటీగా ఉండాలి. రూల్స్ పెట్టినప్పుడు ఆ రూల్స్లో భాగంగా వాళ్ళ పని అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ మాట్లాడాలనుకుంటే బయటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి అని చెప్పి మనం అనుకున్నాం. అయినా కూడా హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు కూడా టెనెంట్స్ ఇక్కడే ఉన్నారు, వాళ్ళతో మీటింగ్ జరుగుతుంది. ఇదో రెండో పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా జరిగిన మీటింగ్లో ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఏంటి అంటే మేము అమ్మలం కాబట్టి మమ్మల్ని అలా చూస్తున్నారు, వాళ్ళు అమ్మాయిలు కాబట్టి వాళ్ళని అలా చూస్తున్నారన్న మాట నిజంగా ఒకవేళ ఆయన ప్లేస్లో నేనుంటే కూడా నాకు అది నచ్చకపోయేది. ఎందుకంటే అది చాలా తప్పు. సో దాని వైజ్గా మేము నామినేట్ చేస్తున్నాం సంజన గారిని. ఇప్పుడు నాకు అనిపించేలా నేను చెప్పాలి. బికాస్ ఇక్కడ కూడా ఆ జైలు మాట నడిస్తే నాకు పవన్ నా ముఖం కూడా చూడట్లేదు. నేను తనకు 10 సార్లు చెప్పాను, లేదురా నాది దివ్యాది మాట అయిపోయింది, తైనా బతలాడితే మేము కనిపించట్లేదు. ఓకే. అండ్ టెనెంట్స్ లోపల ఉన్నారు, నేను వాళ్ళతో కూర్చున్నాను. ఎప్పుడిది? లేదు, ఇది నైట్ అందరూ వెళ్ళి పడుకోవాలి అనే ఆ టైంలో ఇక్కడ కూర్చొని నడిచింది కదా అన్ని. నో అంతకంటే ముందు రోజు ఎవరితో? కళ్యాణ్తో మాట్లాడు, శ్రీజతో మాట్లాడు. తను ఊడుస్తున్నాడు. మిడ్ నైట్ మనం అనుకున్నాం కదండి. కళ్యాణ్ ఎప్పుడు శ్రీజ ఆ రోజు ఏదో చెప్తున్నారు కదా, అప్పుడు వచ్చి నేను చెప్పానా లేదా శ్రీజ? రాము అయితే మీరు బయటికి వెళ్ళి వెళ్ళిపోండి చెప్పానా లేదా? ఆ మాట చెప్పారు. ఆ రూల్ బ్రేక్ చేసిందా లేదా? ఓనర్ గా పర్మిషన్ ఇచ్చాను కాబట్టి ఓనర్ గా అడిగారా? కెన్ వి కమ్ ఇన్ కెప్టెన్ అడిగారా? లేదు. ఇప్పుడు ఆ వాటర్ కోసం వస్తే దేనికైనా వస్తే సమక్షంలో మాట్లాడలేదు అని చెప్పండి. ఓనర్ గా 2 minutes లోపల రండి, కూర్చొని మాట్లాడి వెనక పంపిస్తే అది తప్పలేదు. అది నామినేషన్ పాయింటే కాదు, చాలా సిల్లీ కామెడీ పాయింట్ లాగా ఉంది. మన హౌస్ లోకి వచ్చిన తర్వాత నుంచి మోస్ట్ ఆఫ్ ది వైలెన్స్ లైక్ అదేంటి వైలెన్స్ ఎక్కడైందిరా? వైలెన్స్ అర్థం ఏంటి? తినడానికి మెయిన్ రీజన్ మీరు. వైలెన్స్ అంటే మీనింగ్ తెలుసా నీకు? ఇంగ్లీష్ తెలుసా? వైలెన్స్ అంటే కొట్లాడడం, హిట్టింగ్ ఈచ్ అదర్. ఫస్ట్ అండ్ ఫర్ ఆల్ నువ్వు అర్థం చేసుకుని ఏం మాట్లాడుతున్నావు అని. మీరు లేసి బిగ్ బాస్ కాదు, అక్కడ వెళ్ళు, అక్కడ నుంచి రితు ఇక్కడ నించుకొని మాట్లాడు. మరి ఇట్లా మాట్లాడకు నువ్వు. రితు ఇక్కడే నించుకొని మాట్లాడింది. ఫుల్ నామినేషన్. ఓవర్ స్మార్ట్నెస్ చేసుకోకు రాము. అండ్ నిన్న కూడా జరిగిన దానికి నాకు రోజులో 4 సార్లు రొచ్చ కొట్టారు. నాకు ఫుల్ నైట్ నిద్ర లేదు. తనుజ వచ్చేసి ఆ పోప్ మ్యాటర్ లో అట్లా ప్యాకెట్లు విసిరేసి నన్ను మళ్ళీ హర్ట్ చేసింది. నాకు ఇది ఏదో హార్మనీ పార్ట్ చేయాలని నా బాధ ఉండలేదు. నేను ఫుల్ డే ఏడుస్తూ ఉంటే బర్నీ అన్న ఒక ఫుడ్ మానిటర్ గా నేను వండేసి ఇస్తానమ్మా అని చెప్తే తను కూర్చొని అక్కడ గుడ్లు వండుతుంది. ఒక మనిషి మాట్లాడుతుంటే 2 నిమిషాలు ఓపిక అనేది నేర్చుకో. వచ్చావో నువ్వు ఫస్ట్ ఓపిక అనేది నేర్చుకో. ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు గానీ ఓపిక నేర్చుకోనిరా. ఇదే వద్దు, అదే ఓపిక నుంచి వచ్చాననేది మీరు మాట్లాడొద్దు. మరి ఓపికతో నించుకో. కించపరిచి మాట్లాడినట్టుంది. ఎక్కడి నుంచి నాకు అర్థం కాదు. తప్పేముంది? ఏంటి తప్పేముంది? ఎక్కడి నుంచి వచ్చావు లేదు. ఈ పాయింట్ కరెక్ట్ కాదు. అట్లా ఏం లేదండి. నాకు తెలుగు నేర్పించకండి. మీకు అర్థమైతే నేను ఎక్కడి నుంచి వచ్చానని. అవునవునవును. తనే నాకు రోజుకి వచ్చేసి 4 సార్లు రచ్చ కొట్టేసి నా బీపీ హై చేస్తే నేను కూడా ఒక మనిషినిగా నీ టాపిక్ లో నేను లేనప్పుడు నా టాపిక్ ఎందుకు? అది నువ్వు ఆపలేవా? నామినేషన్ పెట్టాలి అనుకున్నప్పుడు ఆవిడ గురించి మాట్లాడండి. సో మీరు ఎవరిని కూడా లాగడానికి వీలు లేదు అందులో.
నిన్న హౌస్ హార్మోని పాడైంది కదా. ఎట్లా పాడైంది? అదే రెచ్చగొట్టిందా? అవును, రెచ్చగొట్టింది. ఆ పోపు ప్రాబ్లం చేసింది, మళ్ళీ వచ్చేసి తొక్కేసి ఆ షుగర్ ఇస్తున్నాను మీకు అని తొక్కి మాట్లాడుతుంది. ఆవిడ మిమ్మల్ని రెచ్చగొట్టింది, అలా పోపులు పడేసింది, చక్కెర పడేసింది, వెళ్ళి అడుక్కోవాలా ఆవిడ చెప్పాడనేది ఏం లేదు. నేను జస్ట్ చాయ్ కోసం అక్కడ యాజ్ ఏ మానిటర్ గా ఆవిడ హక్కు ఉంది, ఆవిడ ఏం చెప్తే అది వినాలని మనం అందరం మాట్లాడుకున్నది. అందుకే ఆవిడకి ఆ బ్యాగ్స్ ఇచ్చింది, ఆవిడకి ఆ వాల్యూ ఇవ్వాలి, తప్పదు మనకి. చూడు, నేను ఒంటిగా ఇక్కడ హౌస్ హార్మోని పార్ట్ చేయట్లేదు. నువ్వు ఎట్లా అంటున్నావమ్మా? వెయిట్, మీరు చూసుకోండి, ఎక్కడ కూడా లేదు. మీరు ఎవరిని అడిగినా ఒకటే మాట వస్తుంది సంజనక్క, మీరు ఏమనుకున్నా సరే. ఇది నా పాయింట్స్. అట్లయితే నీ దృష్టిలో అట్లా ఉండొచ్చు, కానీ ఎలిమినేట్ అయిన నేను మళ్ళీ ఎందుకు వస్తాను? నేనే హౌస్ హార్మోని పార్ట్ చేస్తున్నానంటే బిగ్ బాస్ ఆ ఆప్షన్ ఎందుకు ఇచ్చారు? ఇంతమంది సాక్రిఫైస్ ఎందుకు అయ్యారు? అది మీకోసం చేశారంటే, అది వాళ్ళకి నా కోసం చేశారంటే చేయలేదు. మా టీమ్ లో మీకోసం సుమన్ అన్న చేయలేదు. లేదు, అది ఉండొచ్చు, తనకి అది హెల్త్ సరిపోదు, తనది చాలా మంది ఉన్నారు మీకోసం సాక్రిఫైస్ చేయకుండా ఉన్నారు. లేదు, తన హెల్త్ సరిపోదు, మీకోసం నలుగురు చేశారండి. ఉండొచ్చు. సో నేనే నెక్స్ట్ డేనే ఒక మాట కూడా చెప్పారు, నేను మీకోసం నేనుంటా, మిమ్మల్ని నేను కాపాడతా, మిగతా నలుగురికి నేను ఇప్పుడు కూడా చెప్తాను, నాతో ఎట్లయినా ఉండని, నాకు ఎప్పుడు దాకా అవుతుంది, నేను అప్పుడు దాకా కాపాడతాను. బిగ్ బాస్ నేను చెప్పాల్సింది చెప్పేశాను, అయిపోయింది. లేదు, నీ పాయింట్ అసలు బేస్లెస్. నీ పాయింట్ హార్మోని అసలు పార్ట్ చేయట్లేదు. పాత మాటలు తీసుకొని మ్యానిపులేట్ చేసుకొని చెప్తున్నారు. హార్మోని నిజంగా ఎవరెవరు పార్ట్ చేస్తున్నారు వాళ్ళ మీద కూడా మీరు ఆక్రమణం చేసండి. డన్. థ్యాంక్ యూ. రాత్రి 7 గంటలు. ఓపిక లేని జాగం నుంచి వచ్చారని వివరంగా చెప్పాను. లేదు, నా ఇంటెన్షన్ అంతే ఉందరా. ఇప్పుడు అది కూడా నేను ఓపెన్గా చెప్పేశాను. ఇక్కడి నుంచి వచ్చావంటే ఏం డబుల్ మీనింగ్లో నేను చెప్పలేదు. ఓపిక లేని జాగం నుంచి వచ్చావు, ఓపిక పడు అని చెప్పాను, అంతే. ఫస్ట్ వీక్ నుంచి దిస్ ఇస్ ద 4th వీక్ కదా. టుడే నువ్వు ఈరోజు ప్రాపర్గా నామినేట్ చేసావు. థ్యాంక్ యూ. పాయింట్ ప్రాపర్గా ఇట్లా పెట్టుకుంటూ వచ్చినావు. అండ్ నాకు ఎవరు తెలియదు, అమ్మాయిని ఒకలా అమ్మాయిని ఒకలా, అది కూడా తప్పే అనిపించింది. లేదు, నాకు ఫీల్ అయిందిరా, నన్ను పట్టించుకోవట్లేదు. అట్లా ఏం లేదు, అమ్మాయిని ద వర్డింగ్ లేదు. ఐ ఫెల్ట్ బ్యాడ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను మాట్లాడను, ఆడియన్స్ మాట్లాడతారు. అది నేను ఆడియన్స్ అది తప్పు కదండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ 2 వీక్స్లో ఎలా అయితే కంట్రోల్డ్గా మాట్లాడావో అలా మాట్లాడు. నీకు కోపం వస్తే మాటలు వదిలేస్తావు. నేను ఆ రోజు కూడా నీకు చెప్పాను, రాంగ్ వెళ్తుంది. లేదు, నాకు ఎక్కడి నుంచి వచ్చావు మాట లేదు. ఐ క్లారిఫైడ్ ఇట్ అకార్డింగ్ టు మీ. ఓపిక లేని జాగం నుంచి వచ్చావు, దట్స్ వాట్ ఐ మెంట్. ఐ ఇమీడియట్లీ క్లారిఫైడ్ బికాస్ నాకు తెలుగులో డబుల్ మీనింగ్ ట్రిపుల్ మీనింగ్ తెలియదబ్బా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం తప్పు పక్షం నిలబడకూడదు, ఓకేనా? ఆమె రాంగ్ అని చెప్పి ఆమె ఎగరెస్ట్ ఉంచున్నా, ఆ ప్లేస్లో మా మదర్ ఉన్నా కూడా అదే పని చేస్తా. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది తెలుసు, ఆటోమేటిక్గా ఆమె పక్కన ఉంటేనేమో ఒక రకంగా ఉంటారు, ఆమె ఎగరెస్ట్గా ఉంటే ఆటోమేటిక్గా ఈ లెవెల్కి వెళ్ళి ఏదైనా. మీరు ఎవరు ఫేవర్ చేయాలనుకున్నారు వాళ్ళు చేసారు, మళ్ళీ వాళ్ళు సాక్రిఫైస్ చేశారు కాబట్టి మీరు రిటర్న్ వచ్చారు. నేను చేసిన కరెక్ట్. రాత్రి 7:30 ఈ వీక్ మనలో ఎవరు ఉండకూడదు, లేదంటే ఏమవుతుంది, ప్రాబ్లం అయిపోతుంది. తనుజ అర్థంగా గేమ్ లేదు. 1 2 నామినేట్ ఉంది, డైరెక్ట్ నామినేట్. బ్లూ టీమ్ ఇంటి సభ్యుల్లోంచి ఎవరినైనా తగిన కారణాలు చెప్పి మీరు నామినేట్ చేయొచ్చు. వి నామినేట్ శ్రీజ. సో శ్రీజని ఎందుకు నామినేట్ చేస్తున్నాము అని అంటే, ఫస్ట్ గుడ్డు మ్యాటర్ జరిగినప్పుడు, అది పెద్ద ఇష్యూ అయినప్పుడు, అప్పుడు నువ్వు ఒకవైపు నుంచున్నావు, అది తీయటం తప్పు, అలా తీసుకోవటం ఎలా, అలా దొంగతనంగా తీసుకోవటం ఎలా అని నువ్వు చెప్పి ఒక స్టాండ్ మీద నుంచున్నప్పుడు, మళ్ళీ దొంగతనానికి నువ్వే హెల్ప్ చేసి, అది మీ టెనెంట్ని వచ్చి రాగానే ఒకళ్ళు హ్యూమిలేట్ చేద్దాము, ఒకటి చేద్దాము అని అంటే అది ఫన్ కాదు. ఊరికే సంజన గారు దొంగతనం చేయటం ఈజ్ నాట్ ఫన్ అని మాట్లాడే నువ్వే ఆ ఫన్కి నువ్వు హెల్ప్ చేసి, నువ్వు అది బయట చూసావు కదా, అది ఫన్ లాగా ఫీల్ అయ్యావు కదా, నువ్వేం ఫీల్ అవుతావో అని చేశాను అని అంటే, ఒక మనిషిని గిచ్చి అది నొప్పి వస్తుందా లేదా, అది ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా అని మాట్లాడటం మాత్రం రాంగ్ అని వి ఫీల్. ఈ పాయింట్కి ఆ రోజు గుడ్డు దొంగతనం చేసినప్పుడు నేను లోపల కూర్చున్నా. యాక్చువల్లీ
నాకు గుడ్డు దొంగతనం చేశారు అని చెప్పి హరీష్ గారు వచ్చి చెప్పినప్పుడు నేను ఫన్నీగా గుడ్డు దొంగతనం చేశారా, గుడ్డు పోయిందా అని అన్నానే తప్ప నేను ఆవిడకి మీరు దొంగతనం చేసినందుకు ఇష్యూ అయ్యిందని చెప్పి నేను ఎప్పుడూ మాట్లాడలే. ఆవిడకి మీ వల్ల మీరు ఒప్పుకోపోవడం వల్ల రాకపోతే మీరు అక్కడ చెప్పేయడం వల్ల చెప్పేస్తే అయిపోయిద్ది కదా, లేకపోతే ఆ ఇష్యూ అంత పెద్దది అవ్వదు, మీ వల్ల అయ్యిందని చెప్పానే తప్ప మీరు దొంగతనం చేశారో తప్పు అని చెప్పి నేను చెప్పలే. అండ్ ఈవిడ విషయానికి వస్తే ఇంట్లో అప్పటి నుంచి కూడా దొంగతనం జరిగింది అని చెప్పి చాలా మంది అన్నారు. బట్ ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో దొంగతనం చేస్తూనే ఉన్నారు. ఆ చిన్నది అవనియండి పెద్దది అవనియండి. అండ్ మోర్ ఓవర్ హ్యూమిలియేటింగ్ చేయాలని నేను అనుకోలేదు, నాకు హ్యూమిలియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ వర్డ్ అయితే నేను ఒప్పుకోను అనమాట. నేను ఫస్ట్ తిని వచ్చినప్పుడు తను అదంతా ఫన్ అండ్ ఎంటర్టైనింగ్గా బాగుంది అని చెప్పి ఒక ఇంపాక్ట్ కలిగించింది అని చెప్పి ఆవిడే చెప్పారు. ఆ రోజు ఇక్కడ నేను కూర్చున్నా, దివ్య నా ముందే కూర్చుంది, సంజన గారు లోపలికి వెళ్ళారు. ఆ రోజు నైట్ లోపలికి వెళ్ళి అంతా చెక్ చేసినప్పుడు నేను దివ్యకు కూడా చెప్పా, దివ్య నీదేదో దొంగతనం చేయడానికి ట్రై చేస్తున్నారేమో చూసుకో అంటే దివ్య ఏమంది అంటే పర్లేదు చేసుకుంటే చేసుకునియండి, నా దగ్గర బ్యాకప్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, చేసుకుని అన్నావా లేదా దివ్య? నాకు అక్కడ గొడవ దొంగతనం గురించి కాదు శ్రీజ, ఏం జరిగిందో నీకు తెలుసు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు దొంగతనం గురించి నేను అడుగుతుంది అది అన్నావా లేదా? నేను ఆ బట్టలు అది నేనే చేశాను, నేను ఒప్పుకుంటా, దానికి నిజంగానే నేను సారీ చెప్పినాను. ఇప్పుడు కూడా దానికి అది పర్సనల్ గా వెళ్ళినందుకు మీరు నిజంగా దానికి చేస్తున్నారంటే ఐ యాక్సెప్ట్ దట్. నేను ఒకటి చెప్తా శ్రీజ, మీరు అక్కడ లిమిట్ క్రాస్ చేశారని మీకు తెలుసు కదా. మీకు ఒక సెకండ్ బై మిస్టేక్ అయింది, ఓకే నువ్వు చెప్పావు బై మిస్టేక్ అయింది అంటున్నావు, కానీ లిమిట్ క్రాస్ అయింది కదా. అక్కడ ఉన్నప్పుడు నేను అంత డిస్కషన్ పెడుతున్నప్పుడు అందరితో ఇలా ఎలా జరిగింది, అసలు ఇలా ఎలా తీస్తున్నారు అని నేను భరణి గారికి, ఇమాన్యుయల్ గారికి, అందరికి ఒక్క సెకండ్ ఇవన్నీ చెప్తున్నప్పుడు కూడా నువ్వేం మాట్లాడలేదు. నాకు ప్రియా దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడితే ప్రియా నాకు కన్ఫెస్ చేసింది. నాకు తెలిసిన తర్వాత నువ్వు చేసావని అప్పుడు నేను వచ్చి అడిగా. నీకు ఒక పర్సన్ గా నీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఓకే నేను అనుకోకుండా లైన్ క్రాస్ అయిందని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అక్కడికి వచ్చి ఎవరు వచ్చినా అడుగుతారు అని అలా వెయిట్ చేయడం ఏంటి? ఐఎమ్ రియల్లీ సారీ, ఆ రోజు ఆ పర్సనల్ ఐటమ్స్ ఇవి ఉన్నందుకు నువ్వు హ్యూమిలియేటింగ్ గా ఫీల్ అయినందుకు. నేను ఫీల్ అయినందుకు కాదు, అది జరిగిన హ్యూమిలియేటింగ్ సిచువేషన్. అది దాని తర్వాత ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి కంటెంట్ కోసం చేస్తున్నావు అని అంటే యూ డోంట్ నో ద వాట్ ఐ ఫీల్, నా హార్ట్ లో ఏముందో అనేది నువ్వు వేరేలాగా పోర్ట్రేట్. ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకున్నారు, గొడవ ఏదో అయింది, నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తనతో జాగ్రత్తగా ఉండవా, ఇలా చెప్తావో చెప్పవో నాకు తెలియదు, కానీ తన నాకు ఫ్రెండ్, నాకు నిజంగానే ఫస్ట్ మీ ఇద్దరు కలిపే తప్పు. మీ ఇద్దరు కూర్చున్న కన్వర్జేషన్ లో ఫస్ట్ కూర్చుంది నేనే, మధ్యలో పర్సన్, మీరు గుర్తుంటే. సో అది అయిన 2 రోజులకే ఎవిక్షన్ ది వస్తే, ఎలిమినేషన్ వస్తుంటే ఆ ఫస్ట్ వీక్ లోనే నువ్వు అప్పటి నుంచే క్లోజ్ అయ్యావు. ఆ ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేషన్ అవుతుంటే నాకు దీంతో చాలా ర్యాప్ ఉంది. సో నాకు బ్యాడ్ అనిపిస్తుంది. బట్ 2 days కి ఇంత ఫీల్ అవుతుంది ఏంటి, ఇంత ఇది ఉంటుంది అంటే అది పర్సనల్ బాండ్ నాకు అవసరం లేదు. బట్ నాకు ఫ్రెండ్ కింద అరే కంటెంట్ కోసం అవుతుందేమో, కొంచెం జాగ్రత్త. కంటెంట్ కోసం అయ్యి అంత ఏముందమ్మా నాకు అర్థం కావట్లా. నువ్వు నేను డెమోనే ఇక్కడ కూర్చొని మాట్లాడాం, అక్కడ వాడు మాట్లాడిన తర్వాత ఐ రియలీ ఫెల్ట్ దట్ హీ ఈస్ ఇన్నోసెంట్. వాడు చెప్పే జెన్యూన్, అక్కడ కూడా హీ ఈస్ వెరీ ఇన్నోసెంట్ అని చెప్పాను. కనెక్ట్ అయింది కదా, నేను నీకు కంటెంట్ కోసం చేస్తున్నా అని చెప్పా, తెలుసులే అని ఎందుకంటాడు? శ్రీజ నువ్వు నాకు అట్లీస్ట్ 3 to 5 times అన్న అడుగుంటావు ఇదే మాట. నేను నీకు అడగలేదు, చెప్పాను. నువ్వు ఎప్పుడైతే తెలుసులే అని అన్నావో నేను వదిలేసా. సో నువ్వు స్టార్టింగ్ అడగగానే నేను తెలుసులే అనలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏ కన్వర్జేషన్ లో అన్నావు కూడా నీకు గుర్తులేదని చెప్పావు. నేను జనరల్ గా అన్నాను ఏంటంటే, జనరల్ గా అంటే నీకు ఎవరైనా వచ్చి అరే కంటెంట్ కోసం అంటే ఆ తెలుసులే అని చెప్పాను, నాకు జాగ్రత్తలు తెలుసులే అని మీనింగ్. అది నువ్వు వెళ్ళి అతనికి చెప్పడం తప్పని నేను అనట్లేదు. నువ్వు వెళ్ళి నువ్వు నీ ఫ్రెండ్ కాబట్టి నువ్వు చెప్పుకో, అది నా ప్రాబ్లమే కాదు. నువ్వు నా మీద ఆ స్టాంప్ వేయటం అనేది నాకు నచ్చలేదు అని అంటున్నాను నేను. రాత్రి 8:30 Hello. Yeah, go. 1 2 3 4 5 6 నామినేట్. మేము నామినేట్ చేస్తున్నాను హరీష్ గారుకి. అండ్ ఐ హ్యావ్ పర్సనల్ రీజన్స్. హౌస్కి వచ్చినప్పుడు I had very few friends and Harish Garu was one of those friends. దాని తర్వాత బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టారు, అది యాపిల్ టాస్క్. దట్ టైమ్ ఐ వాజ్ ఇన్ ద జైల్ అండ్ హరీష్ గారు వాళ్ళ యాపిల్ మా జైల్లో హైడ్ చేశారు, సంబడి దొంగతనం చేశారు. ఓకేనా? తర్వాత హరీష్ గారు నాకు చెప్పారు వాళ్ళకి నా మీద డౌట్ ఉంది కి నేను ఆ దొంగతనం చేసి ఆ యాపిల్ ఐ హ్యావ్ టేకెన్ అవే ద యాపిల్. సో హరీష్ గారు ఫ్రెండ్షిప్కి ఒక రూల్ ఉంది,
If there is no trust, there is no friendship. That is rule number 1 and I stand by that rule. Meeku inta zargindi, you're so wise, you know me as a person, but still you doubted me, so that day I lost you as a friend in my mind. Secondly, roju when the wild cards came into the house, there was a discussion. Suddenly Harish Garu told me ki I'm very angry with you. I asked him why. He said ki when I was the washroom cleaner, so Sanjana Garu put this mic on the boys hook and went to the girls washroom. So he did not like it. I think that discussion took place inside near the kitchen, and I said I supported Sanjana Garu that okay Harish Garu, it's a small issue, it does not matter. Tarvata when the wild cards came, he brought up that issue. He said I'm very angry with you because you supported Sanjana Garu. I said but I feel my perspective, it's a small issue. I would not fight for where you put the hook. Sare, we argued and lastly Harish Garu naku em chepparu, if you discuss this any further it won't be good for you. Enti మీరు నాకు థ్రెటన్ చేస్తున్నారు just for putting forward my points means what? And coming from you, because you say ladies are Rani Lakshmi Bais, they are superior, ladies are Annapurna Devi, they are superior. When you say all of this and then you threaten me, who's your friend, over a small issue that I have a mindset, Harish Garu, this is not a big issue, I would not fight for it. I felt really hurt. That is my point, Harish Garu. అయిపోయిందా? అవునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి ఫ్రెండ్స్ నాకు వద్దు. ఎందుకో చెప్తా దానికి కారణం, కన్వీనియన్స్ ప్రకారం మారిపోతారు మీరు. ఎట్లాగో చెప్తా. సంజనా గారితో మీకు స్టార్టింగ్ లో ఇష్యూ ఉన్నప్పుడు మీకు చిన్న ఇష్యూ పెద్ద ఇష్యూ ఎలా ఉంటదంటే చాలా మీకు కన్వీనియన్స్ ప్రకారం మారిపోతాయి. ఆవిడ షాంపూస్ కండిషనర్స్ కింద పెడితే మీ వర్క్ కి అడ్డొచ్చింది కాబట్టి అది పెద్ద తప్పు, మీకు ఘోరం, అది పెద్ద పాపం, మహాపాపం. ఆ రోజు మీ మానిటర్ చెప్పినప్పుడు మానిటర్ స్టాండ్ తీసుకుని మాట్లాడినప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు చాలాసేపు మీరు నా వెనక వచ్చి నుంచుని షివరింగ్ అవుతే ఇలా నుంచున్నా నా వెనక. లెఫ్ట్ సైడ్ డోర్లో ఇంతకుముందు ఏమైందంటే సంజనా గారు ఏ బాత్రూమ్కి సంబంధించిన హుక్ ఆ లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ పెట్టడం వల్ల అరే మన జెంట్స్ బాత్రూంలో ఎవరో వెళ్ళారేమో యూజ్ చేసుకుంటున్నారేమో మా అక్కడ ఉండి ఆగిపోతాం వచ్చేవాళ్ళు, అవునా కదా, ఎవరో లోపల ఉన్నారేమో అనుకుంటాం. ఆవిడ పొరపాటున ఆమె ఎక్కడో చోటు పెట్టేస్తుంటారు కదా, పొరపాటున లేకపోతే తెలియక గుర్తులేక నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన జెంట్స్ దాన్ని నాది తీసుకుంటానికి ట్రై చేస్తున్నారు. నేను అప్పుడు అన్నా ఈ చేయడ్డు పెట్టి ఇది నాది, this is mine. She was trying to grab my mic. But you can't threaten me over that. Threaten చేయటమా లేకపోతే మీకు అర్థమయ్యేది చెప్పడమా? మీరు తప్పు విషయంలో స్టాండ్ తీసుకుంటే మీకు ప్రాబ్లం అవుతుందని చెప్తున్నా. మీ మంచి కోసం వెల్ విషర్ గా చెప్తున్నా. మీ తప్పు విషయంలో స్టాండ్ తీసుకుంటే మీకు ప్రాబ్లం అవుతుంది. మీ వెల్ విషర్ గా చెప్తున్నాను. మీకు అర్థం కాదు. ఎందుకు తెలుసా? ఇప్పుడు కాంపౌండ్ మారింది. ఎలా చెప్తాను విషయం మారింది. సరే మాట్లాడండి, మాట్లాడండి, తర్వాత నేను చెప్తా. మీరు మాట్లాడండి. ఇదేనా మీకు తెలిసిన మేనర్స్? ఇదేనా మీకు మేనర్స్? ఓకే, దీని కూడా చెప్తా, ఈ పాయింట్ కూడా తను నా రూమ్ లో దొంగ చేయడానికి చెప్పాడా? మేకప్ ఐటమ్ ఐ రిఫ్యూజ్, ప్రియా రిఫ్యూజ్. నేను మాట్లాడనా లేకపోతే ఇంటరప్ట్ చేస్తుంటే రిఫ్యూజ్ చేశారు. తర్వాత when Divya's issue happened, he feels bad. That is two-faced kada. When he wants to do it, it's okay. Flora garu explanation oddu. Nomination because I said నేను చెప్పాను అది పెద్ద విషయం లేదు నా కోసం. So he's threatening me. పక్షపాతంగా ఉండడం, బయాస్ ఉండడం. అదేంటి? ఇది ఇలాంటి వాళ్ళు స్టాండ్ తీసుకుంటారా? ఇలాంటి ఫ్రెండ్స్ this is my viewpoint. మాట్లాడదు. ఈ సిల్లీ యాపిల్ లోపల ఏదైతే ఉందో అది నట్టు పోయిందని చెప్పి ఆమె కూడా అంది. పోయిందన్నప్పుడు సరదాగా ప్రాంక్ ప్లే చేస్తుందేమో, మీరు తీసుకున్నారేమో, మీ మీద డౌట్ అని నవ్వుతూ మాట్లాడడం తప్ప ఓరే నవ్వుతూ మాట్లాడితే ఫ్రెండ్షిప్ క్యాన్సిల్ అంటే ఇలాంటి ఫ్రెండ్షిప్ అవసరం లేదు. అర్థమైందా? మా పాయింట్ అర్థం కదా? అది షో. దీని మీద ఆర్గ్యుమెంట్ మీరిద్దరు డైరెక్ట్ మాట్లాడుకుంటారా? ఇద్దరు నామినేషన్ అది డిబేట్ ఆల్ నైట్ లాంగ్. ఐ డోంట్ లేదు. అది ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏం కావాలి చెప్పండి. సంజన గారు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత స్క్రీన్ లో హోస్ట్ గారు తర్వాత సంజన గారికి చెప్పింది ఏంటంటే మీరు ఒక్కొక్కరి మీద ఉన్న ఒపీనియన్స్ లైక్ అభిప్రాయం ఏంటి, మీరు వాళ్ళకి ఏం చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అన్నప్పుడు ఆవిడ అక్కడ చెప్పింది ఏంటంటే మీరు 4 days నుంచి సంథింగ్ అదే ఆవిడ చెప్పిన మాట కంప్లీట్ చేయండి. మీరు డాన్స్ చేస్తూ మొత్తం చెప్పండి, తర్వాత నేను మీకు డాన్స్ చేపిస్తాను. చెప్పండి. నో ప్రాబ్లం. చెప్పండి. కుకింగ్ మెయిన్ షెఫ్ గా మీరే ఉన్నారు కాబట్టి, తనుజ గారు మానిటర్గా ఉన్నాడు కాబట్టి మేమందరం కలిసి ఆవిడని అడిగాము, మా కోసం ఛాయ్ కావాలి, హరీష్ గారిని చెప్పండి. అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని వచ్చి అడిగింది. సో మీరేమన్నారు? నేను చెయ్యను.
నాకు సంబంధం లేదు. యాజ్ ఏ ఓనర్గా మేము మిమ్మల్ని ఎంచుకున్నప్పుడు మీరు మీ బాధ్యత నిర్వర్తించాలా లేదా? అయిపోతే నేను కంప్లీట్ చేస్తాను. ఒకసారి Yes, కంప్లీట్ ఇది మా చేస్తాను. point. కామర్స్ వద్దు, ఫుల్ స్టాప్ తో చెప్తాను మొత్తం. ఎస్, తప్పకుండా. నా ఏలు బాగోపోయినా మీకు హైజీన్ ఫుడ్ పెట్టాలనుకున్నాను. నా బట్టల విషయం నాకు తెలియదా? ఇంకొకరికి కూడా చెప్పా, హుడీ ఎందుకు ఇలా వేసుకుంటున్నారంటే హెయిర్ కూడా పడకుండా ఉంటుంది. అట్లీస్ట్ వండేటప్పుడు అంత జాగ్రత్తగా అంత మీకు క్వాలిటీ నీట్గా వండి పెట్టాలని ఉద్దేశం ఇంటెన్షన్ చేశా. నిజంగా మీకు ఆ రోజు ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ మనిషి ఎవరైతే ఆ పాయింట్ ఆ రోజు వీకెండ్ వచ్చినప్పుడు ఎత్తారో ఆ రోజు ముందే అబ్జెక్ట్ చేసి, హరీష్ గారు మీరు ఓకే మీరు అదే డ్రెస్ వేసుకుంటున్నారు, మాకు ఇబ్బందిగా ఉందని చెప్పంటే నేను ఏదో చెప్పేసేవాడిని, అయిపోయేది అక్కడితో. చెప్పకుండా అన్ని దాచుకుని మొత్తం అంతా అంటారు. సో ముందేమో ఓడమల్లయ్య, దాటేసిన తర్వాత బోడమల్లయ్య. పాయింట్ అయిపోయింది కదా, మమ్మల్ని వచ్చినట్టు నేను నీట్ గా ఉన్నాను, పొడుస్తారు, వెనక నుంచి పొడుస్తారు, ధైర్యంగా ఎదుర్కొని చెప్పాలి. మీరు ఈ డ్రెస్ వేసుకుంటారు నీట్ గా లేరని చెప్పాలి. కూడా వండించుకుని ఎమ్మీగా ఉంటారు, తర్వాత నోటుకొచ్చిన స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు. ఏ స్టేట్మెంట్స్ పాస్ చేయలేదు? పాస్ చేసిన వాళ్ళని మీరు చెప్పాల్సింది పాస్ చేసిన వాళ్ళ గురించి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మొత్తం చెప్పాలి, ఊరికి టైటిల్ స్టాంప్ ఒక్కటే వేస్తున్నారు. మేము చెప్పిన పాయింట్ అర్థమైందన్న. మీ ఇష్టం వచ్చి వండించుకుంటారు, అంత అయిపోతుంది. ఒక్క రోజు కూడా పాయింట్ అవుట్ చేయరు. ఇదిగో మీ హైజీన్ మీరు వండి పట్టినప్పుడల్లా అన్న అద్భుతంగా ఉంది, చాలా బాగుందని కంప్లైంట్. తిన్న రోజులేమో చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది తిన్నారు. ఎంత స్వార్థపరులు అంటే మన చేతికి వచ్చి చేసి పెట్టారా, తినేసాం, అయిపోయిందా? థ్యాంక్ యూ. మా పాయింట్ అయిపోయింది. అది నేను ఇలాంటి పులిహార్ పాయింట్స్ వేయండి. తనుజ గారు పాయింట్ లేదు, మీరు మన పర్సనల్ గా మాట్లాడుకుందాం అయితే. ఓకేనా? కాదు, ఒక మాట మీరు అడిగారు కాబట్టి నేను అందరి ముందు ఒకటి క్లారిటీ చేయలేదు. ఒకటి హరీష్ గారు, మీరు ఇది సెకండ్ టైం మీరు రిపీట్ చేశారు దట్ మీరు కుక్ గా ఉన్నప్పుడు, మేము ఓనర్స్ గా ఉన్నప్పుడు ఎప్పుడు ఫుడ్ వచ్చేది, ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చేది, మేము చూడలేదా అని అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 2 days తర్వాత మీ ఇన్వాల్వ్మెంటే లేదు అందులో. ఇప్పుడు అయినా కనీసం మేము పడుకునే ముందు నైట్ మాకేం కావాలి అనేసి మేము డిస్కస్ చేసి డిసైడ్ చేసి మార్నింగ్ లేవగానే మీకు చెప్తున్నాం. నేను కుక్గా ఉన్నప్పుడు మార్నింగ్ ఒకరు తింటానంటారు, ఒకరు నేను ఫ్రూట్స్ చాలు అంటారు. ఇంక ఇద్దరు కోసం వాళ్ళు ఆలోచించి చెప్పే వరకు నేను వెంటపడి వాళ్ళు లైక్ చెప్పాకే నేను అక్కడ వండడానికి వెళ్తా. వాళ్ళకు కూడా అది తెలుసు కాబట్టి వాళ్ళకి లేని ప్రాబ్లం మీకెందుకు అని నాకు అర్థం కావాలి. మీకు వచ్చి చెప్పారా? మీకు వచ్చి చెప్పారా? అవును, మీరు ఇన్వాల్వ్ అవ్వలేదు అందులో. మనకు అడగడం చేత కాదు, మనం అడగలేదని పోర్ట్రే చేస్తాం. ఓ వావ్, సూపర్, వేసుకోండి. 2 days ఇన్వాల్వ్ అయిపోయి మిగతా రోజులంతా మూలలో కూర్చున్నారు ఆయన. ఆయన ఏంటి చెప్పేది? కుక్కుగా ఉన్నప్పుడు మేము చై కాలినా కాల్ కాలినా అన్ని కాలినా తనుజ గారు ఇప్పుడు ఒక్క నిమిషం వంట వండేటప్పుడు నాకు చై కాలినా ఆయిల్ ఎగిరినా అన్ని ఎగిరినా కూడా అది నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను కూడా చేసి పెట్టాను. ఆయన ఒక్కరే కాదు. అండ్ 2 days ఇన్వాల్వ్ అయిపోయి చెప్పారా? నువ్వు చెప్పావా ఆన్ టైం చెప్పలేదు అనేసి మాట్లాడతారు. కూర్చోండి మీరు అక్కడ. ఇక్కడ మా పాయింట్ ఒక్కటే, అత్త మీద కోపం మీద అత్త పక్కన దుత్తలేక మీరందరూ. ఆయన సమాధానం ఇవ్వరు. అత్త పక్కన దుత్తలే కదా, సైలెంట్ గా ఉంటారు, మాట్లాడరు. ముందు జంప్ చేస్తుంటారు మీరు. గ్రూప్ డిస్కషన్ చెప్పండి. అవునయ్యా, మీరు నేర్పిస్తున్నారు కదా డాన్స్. అదే మర్యాద. అవునయ్యా కాదు, ప్లీజ్. నాకు అదే ఉంది. మీ బట్టి ఉంటది నా వాయిస్, మీ బట్టి ఉంటది నా ఎక్స్ప్రెషన్. వద్దు నాకు, అయ్యో మీతో నామినేషన్ మీకు సెల్ఫ్ డబుల్ కొట్టుకోవడం వచ్చు, మాటలు కాదు. అడిగిన పోయి మీరు ఆన్సర్ ఇవ్వండి. అడగకుండా సెల్ఫ్ డబుల్ కొట్టుకోవడం కాదు. అయిపోయాయి. సెల్ఫ్ డబ్బలే పని కావిడ. రాత్రి 9:30 ఉత్తరా 6 టీమ్ గ్రీన్. వెనక్ పెట్టు, లెఫ్ట్ లో పెట్టు. లేదన్నా ఇక్కడ 4, 5, 6 డైరెక్ట్ నామినేట్ వెళ్ళేటప్పుడు గ్రీన్ దానికి వెళ్ళాలి.
మిగతాదంతా ఇలా చుట్టూ వెళ్ళాలి. సో మా నామినేషన్ వచ్చి దివ్య. సో దివ్య సింపుల్. దివ్య ఒకళ్ళ గురించి తెలుసుకోవాలంటే 2 days పట్టొచ్చు, 3 days పట్టొచ్చు, ఒక రోజే తెలుసుకోవచ్చు. నీకు వచ్చిన దగ్గర నుంచి అడ్వాంటేజెస్ ఉంటూనే ఉన్నాయి అని చెప్పి ఫీలింగ్ అనమాట. కెప్టెన్సీ కంటెండర్ నువ్వు ఆడావు, ఇన్ని రోజులు మేము ఉన్నాం, నేను ఆడలేకపోయా, నీకు ప్రూవ్ చేసుకోవడానికి వచ్చింది, నీకు స్కోప్ వచ్చింది. నెక్స్ట్ నార్మల్గా చెప్పాలంటే ఈ ఫస్ట్ 3 weeks కూడా ఒక పర్సన్ నామినేషన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, నామినేషన్లో లేనప్పుడు ఎలా ఉంటాడు అనేది చాలా క్లియర్ కట్గా క్లారిటీగా తెలుస్తుంది. అంటే వాళ్ళు నామినేషన్లో ఉన్నప్పుడు ఇంకో స్ట్రెస్ ఉంటుంది, అయ్యో మేము ప్రూవ్ చేసుకోవాలి అని ఒకటి ఉంటుంది. సో నీకు కూడా ఒక ఫేర్ ఛాన్స్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నామినేషన్లో ఉన్నప్పుడు తను ఎట్లా ఉంటుంది, ఎలా బిహేవ్ చేస్తుంది, సో అది ఆడియన్స్కి నచ్చుతుందా, అది తీసుకుంటారా అనేది సింపుల్ పాయింట్. ఇప్పుడు వైల్డ్ కార్డ్ వచ్చిన నామినేషన్స్ లో పెట్టేసి తను ఇక్కడ ఎలా రియాక్ట్ అవుతుందో ప్రతిసారి రియాక్షన్ కోసమే చూస్తారా మీరు? ఒక్క సెకండ్, నాది నువ్వు మాట్లాడినప్పుడు నేను వస్తానా నోరు? సరే చెప్పు. నువ్వు మాట్లాడినప్పుడు చెప్పు. ప్రతిసారి తిన్ని ఇలా పెడితే తను ఏం రియాక్ట్ అవుతుంది, తను అలా పెడితే తను ఏం రియాక్ట్ అవుతుంది తప్ప మీకు ఇంకేం లేవా? పైగా సంజన గారితో గొడవ అయింది, ఇంకేం లేవన్నాగా. సంజన గారితో గొడవ కూడా నేను ఎక్కడ క్రియేట్ చేయలేదు, నేను ఎక్కడ ఇనిషియేట్ చేయలేదు, నేను ఎక్కడ స్టార్ట్ చేయలేదు. అన్నీ నా మీదకి వస్తే కానీ నేను రియాక్ట్ అవ్వలేదు. అప్పుడు కూడా నేను చాలా కామ్గా ఉన్నాను, నేను ఏమి అసలు ఎక్కువ తక్కువ ఏం మాట్లాడలేదు. నాకు ఇంగిత జ్ఞానం అది ఉంది ఫస్ట్ బేసిక్గా. యాజ్ అ పర్సన్ నేను ఏం మాట్లాడాలో నాకు తెలుసు. షో కోసం వచ్చి నేను ఇది మాట్లాడితే పాజిటివ్ అవుతా, ఇది మాట్లాడితే నెగిటివ్ అవుతా నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఇన్ జనరల్ నువ్వు బయట కనిపించినా నేను ఇక్కడ ఉన్నా ఎక్కడున్నా కూడా నేను ఒక లెవెల్లోనే మెయింటైన్ చేసి మాట్లాడతాను. నా బిహేవియర్తో నీకు సంబంధం లేదు. నన్ను నామినేషన్లో పెడితే నేను డిఫరెంట్గా బిహేవ్ చేస్తాను అనుకుంటున్నావు. అసలు నన్ను నామినేషన్లో పెట్టకపోతే నేను ఎలా బిహేవ్ చేస్తాను నువ్వు నన్ను చూసావా? ఒక వీక్ నన్ను మీరు నామినేషన్లో పెట్టకుండా నా బిహేవియర్ చూసి దాని తర్వాత నెక్స్ట్ వీక్ మీరు నామినేషన్లో పెట్టి ఓకే తిన బిహేవియర్ డిఫరెన్స్ చూద్దామని మీరు అనుంటే నేను అర్థం చేసుకునేదాన్ని. రావడం మీరు ఓకే తిని కొత్తగా వచ్చింది తిని లేపేద్దాం అన్నట్టు ఉన్నారు నువ్వు. ఎందుకు? నాకేదో అడ్వాంటేజ్ ఉంది, నాకేదో అది ఉంది, నాకేదో ఇది ఉంది. నేను ఒకటే చెప్తా, డే 1 వచ్చినా, డే 50 వచ్చినా, డే 90 వచ్చినా కూడా మీకంటూ ఒక స్టాండ్ ఉంది, మీకంటూ ఒక ఒపీనియన్ ఉంది. ప్రాపర్గా మీకు మీ మనస్సాక్షికి మీరు బాగా ఆడుతున్నారు అనుకుంటే బయట పర్స్పెక్టివ్తో మీకు సంబంధం అవసరం లేదు. నేను పాయింట్అవుట్ చేసి నేను రెచ్చగొడదామని కాదు, జనరల్ అదే చేస్తున్నారు ఇక్కడ. నీకు మా గురించి తెలుసు కాబట్టి, బట్ నీ గురించి నాకు తెలీదు, మిగతా వాళ్ళకి కూడా తెలీదు. సో తెలుసుకుందాం అనుకుంటున్నాను. అది నామినేషన్ లో పెడితేనే నేను తెలుస్తాను నీకు, నేను మామూలుగా తెలియను. నామినేషన్ లో పెట్టకపోతే నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నాతో తెలుసుకో. నామినేషన్ లో ఉన్నప్పుడు వేరు, నామినేషన్ లో లేనప్పుడు వేరు. నేను నా టీమ్ గా ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకోవాలి అంటే నా ఒపోనెంట్ ని డిసడ్వాంటేజ్ ఇవ్వాలి అనుకున్నా, ఆ డిసడ్వాంటేజ్ నామినేషన్స్ లో పెట్టడమే పెద్ద డిసడ్వాంటేజ్ అనుకున్నా, అందుకే నీకు ఇస్తున్నా. అండ్ షీ హాస్ వన్ మోర్ పాయింట్ అంట. వెరీ సింపుల్, యూ హ్యావ్ టు టేస్ట్ యువర్ ఓన్ మెడిసిన్. డే 1 ఫస్ట్ అవర్ తను వచ్చింది, ఆ ర్యాంకింగ్ పెట్టారు, 3rd ర్యాంక్లో నాకు పెట్టింది, అప్రిషియేట్ చేసింది. తనే చెప్పింది మీతో జాగ్రత్త ఉండాలి, మీరు నాకు ఇక్కడ కాంపిటీషన్ అని. అక్కడ కూర్చొని నా పక్కన చెప్పింది మీరు ఏమి నాటీనెస్ చేస్తుంటే అది బయట నెగిటివ్గా అసలు పోవట్లేదు, జనాలు నవ్వుకుంటున్నారు, ఎంజాయ్ చేసుకుంటున్నారని. నేను ఎంజాయ్ చేశాను అప్పుడు చూసిన, తను ఎంజాయ్ చేసింది తనే చెప్పింది. చిన్న గుడ్ విషయం, చిన్న కాఫీ విషయం, నేను నా పర్సనల్ ఒపీనియన్, నేను జనాలు సరే దాని మీ పర్సనల్ ఒపీనియన్ వెళ్దాం అన్నిటికీ. మనుషుల్ని అసలు బొమ్మల్లాగా ఎప్పుడు కావాలి ఎట్లా కావాలి అసలు ఫుట్బాల్ లాగా వాడేస్తుంది. If you think నాకు అంత కెపాసిటీ లేదు, అదే చేస్తున్నారు మీరు. Thank you for giving me such a huge compliment. మీ ఇంత మంది నేను పప్పెట్స్ లా ఆడుకుంటానంటే గ్రేట్ అని నేను ఫీల్ అవుతా. జనాలు భావనాలతో కూడా పప్పెట్స్ లా ఆటలాడుకుంటారు. మీ భావనాలతో నేను ఆడుకునేంత లేదండి నాకు. కెప్టెన్ నే మ్యానిపులేట్ చేసేసి నాకు కెప్టెన్ కి పెద్ద గొడవ పెట్టింది, పెద్ద కన్ఫ్యూజన్ పెట్టింది. మొత్తం ఫైట్ అయ్యే మెయిన్ కోర్ రీజన్ మీరే. వచ్చే ఒక్క రోజులో ఇంత పెద్ద ఫైట్ పెట్టారు, అండ్ అది కూడా రియల్ ఫైట్ పెట్టారు. ఏదో చిన్న ప్రాంక్ వల్లే ఫైట్ పెట్టలేదు. ఇంత పైకి లేపి మీరు ఇస్తున్నారు చూడండి నాకు ఎలివేషన్. నాకు ఇంతకంటే ఏం అవసరం లేదు. ఒక హౌస్ లో 14 మెంబర్స్ ని నేను బొమ్మల్లాగా ఆడిస్తున్నాను అంటే మీరు అంత ఈజీగా మ్యానిపులేట్ అయిపోతారా? మీరందరూ మీరు అంత ఈజీయా? మీకంటూ ఒక థాట్ ప్రాసెస్ లేదా? మీకంటూ థింకింగ్ లేదా? 3 వారాల నుంచి మీరు హౌస్ లో ఉండి మీరు అంతా గేమ్ అంతా మొత్తం ఆడేసి నేను కొత్తగా ఒక మనిషి వస్తే ఆ మనిషి చేతిలో మీరు పడిపోతారా? అది మీ గురించి మీరు మాట్లాడుకోండి. సో ఇఫ్ యూ థింక్ ఐఎమ్ దట్ స్ట్రాంగ్, ఇఫ్ యూ థింక్ ఐఎమ్ దట్ కేపబుల్, ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్. నేను ఒకటే చెప్తా, మీరు నన్ను ఎంత పోక్ చేద్దాం అనుకున్నా కూడా నేను ఇలానే స్ట్రాంగ్ గా నుంచుంటా. మీరు అందరు ఏడవచ్చేమో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, నేను ఇలానే స్ట్రాంగ్ గా నుంచుంటా. మీరు తట్టుకోలేరు. నేను స్ట్రాంగ్ గా ఉంటే అవతల మనిషి మీరు చిచ్చు పెట్టి మీరు వెళ్ళిపోవాలి అంతే. చూద్దాం ఎవరిని తట్టుకుంటారో ఎవరు తట్టుకోలేరు. బ్రింగ్ ఇట్ ఆన్. కానీ డోంట్ మేక్ పర్సనల్ స్టేట్మెంట్స్. యు మేక్ పర్సనల్ స్టేట్మెంట్స్, నాట్ మీ. ఓకే, ఇప్పుడు తానే ఒప్పుకునింది ఇదే తన గేమ్ అని. ఇష్టం అండి మా లక్ష చెప్తా నేను, మీరు చెప్పట్లేదా లక్ష? సరే అదే మీ గేమ్ అని ఒప్పుకున్నారు. సో ఎవ్రీవన్ ఇట్ ఇస్ క్లియర్. రాత్రి 10:15 ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి
నామినేట్ అయిన సభ్యులు రీతు, ఫ్లోరా, సంజన, శ్రీజ, హరీష్ మరియు దివ్య. బిగ్ బాస్ తదుపరి ఆదేశం వరకు ఆ బోర్డ్స్ని తీసేయడానికి వీల్లేదు. నామినేషన్ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఓకే బిగ్ బాస్. ఫ్లోరా సైని బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504553కి మిస్డ్ కాల్ ఇవ్వండి. హరిత హరీష్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504554కి మిస్డ్ కాల్ ఇవ్వండి. రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504549కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సంజనా గల్రాని బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 88665046కి మిస్డ్ కాల్ ఇవ్వండి. శ్రీజ దమ్ము బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504662కి మిస్డ్ కాల్ ఇవ్వండి. దివ్య వేలమూరి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504665కి మిస్డ్ కాల్ ఇవ్వండి. వీళ్లలో మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే జియో హాట్స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్స్ ఈ రోజు రాత్రి 10 గంటల 30 నిమిషాల నుంచి శుక్రవారం అర్ధరాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు ఓపెన్ ఉంటాయి.